హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. అమ్ము అయితే పై చదువుల కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. అలా అమ్ము క్యారెక్టర్ సీరియల్లో ఎండ్ అవుతుందన్నమాట. ఇంకా అలా అమ్ము వెళ్ళగానే అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అలా సాయంత్రం అయిపోతుంది. ఇంకా పిల్లలు అందరూ అమ్మును గుర్తు చేసుకుంటూ భోజనం చేయకుండా రూమ్లోనే కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇంకా ఒకవైపు అమర్ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మనోహరి దగ్గరికి వచ్చి చంబా ఇలా అంటుంది, ఏంటి మనోహరి, పిల్లల్ని నువ్వు కేర్టేర్గా చూసుకోవాలి కదా, ఏంటి వాళ్ళ అన్నం తినపోతే పట్టించుకోకుండా అలాగే నీ పని నువ్వు చూసుకుంటున్నావు అని చంబా అంటుంటే మనోహరి ఇలా అంటుంది, ఆకలేస్తే వాళ్ళే తింటారు, నేను వచ్చి వాళ్ళని బ్రతిమాలేదేంటి అని మనోహరి అనడంతో అమర్ సైలెంట్గా ఉండి అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా బాగి అయితే పిల్లల దగ్గరికి వెళ్ళి, అంజు ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు అని బాగి అడుగుతూ ఉంటుంది. అమ్ము లేదు, అమ్ము లేకపోవడంతో చాలా బాధగా ఉంది, అమ్ము ఎందుకు వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండొచ్చు కదా అని పిల్లలు అంటుంటే బాగి అలా అంటుంది, అమ్ము కెరియర్ కోసం తను చదువుకోవడం కోసం పై చదువుల కోసం బయటికి వెళ్ళింది, తర్వాత వస్తుంది కదా, బాధపడకండి అమ్ము, తనని ఆపే రైట్స్ మనకి లేవు కూడా, కాబట్టి ఎవరి కెరియర్ కోసం వాళ్ళు ఖచ్చితంగా పోరాడాల్సిందే అని బాగి అనడంతో పిల్లలందరూ కొంచెం ఎమోషనల్గా అలాగే బాగి కళ్ళు చూస్తూ ఉంటారు. అదంతా అమర్ చూస్తూ ఉంటాడనమాట. అమర్ చాలా ప్రేమగా బాగి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా బాగి పిల్లల్ని కిందకి తీసుకువచ్చి అన్నం పెడుతుంది. ఇంకా అందరూ అలా భోజనం చేస్తుండగా అమ్మకి తన చిన్ననాటి ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. తన పేరు లాల్ సింగ్ అనమాట. ఇంకా అమర్ లాల్ సింగ్ కాల్ ఎత్తి హలో అంటాడు. అమర్ ఎలా ఉన్నావు, నేను లాల్ సింగ్ని అని అంటాడు. నాకెందుకు గుర్తు లేవురా, ఏం చేస్తున్నావు అని అమర్ అంటాడు. సరే అమర్, నేను నా భార్యతో కలిసి మీ ఇంటికి వస్తున్నాను, తెలుసు కదా నాకు చాన్నాళ్ళకి లీవ్ ఇచ్చారు అని చెప్పేసి లాల్ సింగ్ అమర్తో ఈ మాట చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా అమర్ ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, ఏమైంది సార్, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని రాథోడ్ అమర్ని అడుగుతాడు. అమర్ అప్పుడు ఇలా అంటాడు, లాల్ సింగ్ ఇంటికి వస్తున్నాడు, తెలుసు కదా నా చిన్ననాటి స్నేహితుడు, అలాగే తనతో పాటు తన భార్య కూడా వస్తుంది, కానీ మరి ఎందుకు సార్ ఇంత టెన్షన్ పడుతున్నారు అని రాథోడ్ అంటుంటే, నాకు మిస్ అమ్మకి పెళ్ళైన విషయం తెలుసు, మేము ఎవరూ మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు ఒకరి ఒకరు దూరంగా ఉంటున్నాము అని అంటుంటే అమర్ రాథోడ్ ఇలా అంటే, అదేముంది సార్, ఎటు మిస్సమ్మ ఇంట్లో ఉంది, నటీమని చూద్దాం, అలాగే పాప ప్లేస్లో బుజ్జమ్మని ఉంచుదాం సార్, ఎవరు నమ్ముకొని ఉంటారు బుజ్జమ్మ మీ కూతురు అంటే అని రాథోడ్ అనడంతో రాథోడ్ ఐడియా అమర్కి చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అమర్ కూడా ఓకే అంటాడు. ఇంకా రాథోడ్ చాలా హ్యాపీగా బాగి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా లాల్ సింగ్ అలాగే తన భార్య ఇంటికి వస్తారు. అమ్మ చాలా హ్యాపీగా, ఏంటి లాల్ సింగ్ ఎలా ఉన్నావు అని చెప్పి పలకరించుకుంటూ ఉంటారు. ఇంకంతలో లాల్ సింగ్ బాగీని అడుగుతారు, ఏదిరా బాగీ ఎక్కడా అని. అంతలో బాగీ వస్తుందన్నమాట. ఏంటన్నయ్య బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని బాగీ పలకరిస్తూ ఉంటుంది. మీరు ఆయన ఎంత మంచి స్నేహితులో, ట్రైనింగ్లో చాలా పనిష్మెంట్లు తీసుకునే వాళ్ళంట అని బాగి ఇలా కవర్ చేస్తూ ఉంటే అమర్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, బాగి ఎంత బాగా కవర్ చేస్తుందో, నేను చెప్పకపోయినా నటన మామూలుగా లేదు అని అమర్ మనసులో బాగి గురించి ఇలా అనుకుంటూ ఉంటాడు. రన్నన్నయ్య రూమ్ దగ్గరికి తీసుకువెళ్తా అని బాగి లాల్ సింగ్ వాళ్ళని రూమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇంకా మీరు ఫ్రెష్ అయ్యి రండి, అంతలో నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి బాగి తిందకి వెళ్తుంది. ఇంకా అంతలో బాగి తిందకి వెళ్ళంగానే లాల్ సింగ్ తన భార్యతో ఇలా అంటాడు, మనం ఎందుకు వచ్చామో గుర్తుంది కదా, మనం చేయబోయే సర్ప్రైజ్ అమర్ వాళ్ళకి చాలా హ్యాపీనెస్ కలిగించాలి అని చెప్పేసి లాల్ సింగ్ తన భార్యతో అంటుంటే ఇంకా అంతలో బాగి వస్తుందన్నమాట. అది అలా ఉండగా ఇంకా అమర్ బాగీతో అలా అంటాడు, బాగానే నటిస్తున్నావు, నేను చెప్పకపోయినా బాగానే కవర్ చేస్తున్నావు బాగి అని అమర్ బాగీతో అంటుంటే, అలా అనుకోవడం నీ తప్పేనండి అని చెప్పేసి బాగి అలా అని ఇంకా వెళ్ళిపోతుంది. అది అలా ఉండగా ఇంకా రూమ్ అంతా అండ్ అలాగే ఇల్లు మొత్తం చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేస్తారు లాల్ సింగ్ అండ్ లాల్ సింగ్ భార్య. ఇంకా అమర్కి అలాగే అమర్ భార్య అయిన బాగీకి చాలా సర్ప్రైజ్ ఇస్తారనమాట. అలాగే లాల్ సింగ్ అండ్ లాల్ సింగ్ భార్య
తనతో పాటు తన ఫ్రెండ్స్ అందరూ అమర్ భార్య అయిన భాగ్యకి చాలా సర్ప్రైజ్ ఇచ్చి అందరూ చాలా హ్యాపీగా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తారనమాట. అప్పుడు అమర్ భాగ్య చాలా షాక్ అవుతూ అలాగే ఒకరి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏంట్రా ఇవాళ మీది పెళ్లి రోజు అంటే మీకు గుర్తు లేదా ఈ విషయము? మీకు తెలిసి కూడా తెలియనట్టుగా యాక్ట్ చేస్తున్నారేమో అని నేను కూడా తెలియనట్టుగానే ఉన్నాను అని లాల్ సింగ్ అంటాడు. ఇంకా బాగి అమర్తో ఇలా అంటుంది, ఏమండి నన్ను క్షమించండి, నేను ఉన్నన్ని రోజులు నా ప్రాణం ఉన్నంత మటుకు నేను మీతోనే ఉంటాను, మీ చెయ్యి పట్టుకునే ఉంటాను, నీ చెయ్యి ఎప్పటికీ విడువను, నేను ఉన్నన్ని రోజులు నీతోనే ఉంటానండి, నిన్ను పిల్లల్ని చాలా హ్యాపీగా చూసుకుంటాను, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనండి అని చెప్పి వెడ్డింగ్ యానివర్సరీ అని బాగి ఎమోషనల్ అవుతూ అమర్కి చెప్తుంది. బాగి అమర్తో ఇలా అంటుంటే ఇంక అంతలో లాల్ సింగ్ అమర్ దగ్గరికి వచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమర్ అని చెప్తాడు. చాలా హ్యాపీగా ఉందిరా, నేనే నా చేతులతో దగ్గరుండి మీ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన బ్యాచ్మెంట్స్ని అలాగే హైదరాబాద్లో మనకు తెలిసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను, అలాగే వాళ్ళందరికీ నేను పార్టీ ఇస్తున్నాను రా అని చెప్పి చాలా హ్యాపీగా లాల్ సింగ్ అమర్తో అంటుంటే చాలా థ్యాంక్స్ రా, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అమర్ అంటుంటే రే మనం ఫ్రెండ్స్ రా అని లాల్ సింగ్ అంటూ ఉంటాడు. ఇలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపేమో మనోహరి ఇదంతా చూసి చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఇదంతా జరిగిద్దని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళి చాలా కోపంగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లైక్ చేయట్లా, ప్లీజ్ లైక్ చేయండి.